హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను మీ మైథిలి మరో వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు మన వీడియో వచ్చేసి గోల్కొండ కిల్లాకి వచ్చాము. ఇది అప్పట్లో రాజులు పరిపాలించే వాళ్ళంట. అప్పుడు కట్టడాలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. మీరెవరైనా వెళ్తే కామెంట్ చేయండి. మేమైతే మా హస్బెండ్ నేను 2 టైమ్స్ వెళ్ళాము, కానీ నా చిన్ని తల్లి పుట్టాక ఫస్ట్ టైం ఇది విజిట్. ఇక్కడ చాలా షూటింగ్స్ కూడా జరుగుతాయండి. మీరు ఇక్కడ ఒకసారి పైకి చూడండి, కింద నుంచొని క్లాప్స్ కొడితే పైకి వినిపిస్తాయి, రీసౌండ్ వస్తుంది. మేము క్లాప్స్ కొట్టి ఒకసారి ట్రై చేసాము, రీసౌండ్ వచ్చింది, కానీ వీడియో క్లిప్ తీయడం మర్చిపోయాము. ఇక్కడ పావురాలు చూసారు కదండి, నా చిన్న తల్లి చాలా ఎంజాయ్ చేసింది వీటిని చూసి. మనకి ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ ఉంటారండి. ఫొటోస్ కావాలి అంటే ఇక్కడ తీసిస్తారు. ఒక ఫోటో వచ్చి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మేము ఒక ఫోటో తీయించుకున్నామండి, మా హస్బెండ్, నేను, మా చిన్ని తల్లి. లొకేషన్ చాలా బాగుందండి, ప్రపంచాన్ని మర్చిపోవచ్చు దీన్ని చూస్తూ. ఇక్కడ మా హస్బెండ్, నా చిన్ని తల్లి, నేనండి. మా చిన్ని తల్లిని ఫస్ట్ టైం బయటికి తీసుకొచ్చాము. మా హస్బెండ్కి అసలు లీవ్స్ ఉండవండి, కానీ మా కోసం లీవ్ తీసుకున్నారు టైం స్పెండ్ చేయడానికి. మా పాప అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. వాళ్ళ నాన్న దగ్గర నుండి కూడా నా దగ్గరికి అసలు రాలేదు ఆ రోజు. అప్పట్లో రాజులు పరిపాలించిన కోట ఇది, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే చాలా బ్యూటిఫుల్ నేచర్. హైదరాబాద్ వస్తే కంపల్సరీగా గోల్కొండ కిల్లాని విజిట్ చేయండి. మనం ఒక్కసారిగా పురాతన కాలంకి వెళ్ళినట్టు అనిపిస్తుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ నేనేనండి వెళ్ళేది, వీడియో తీసేది ఎవరో కాదు, మా మరదలు. ఆమె గురించి చెప్పడమే మర్చిపోయాను ఇప్పుడు దాకా. ఇక్కడ మమ్మీని మర్చిపోయి డాడీతోనే ఆడుకుంటుందండి మా చిన్ని తల్లి. చూడ్డానికి 2 కళ్ళు సరిపోవండి, అంత బాగుంది నేచర్ ఇక్కడ. వీళ్ళు మాత్రం ఆడుకోవటం ఆగట్లేదు, కంటిన్యూ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూస్తూ ఉంటే మీకు కనిపిస్తుంది, అప్పట్లో వాటరు ఇక్కడ పైప్ ఉంటుంది, ఆ పైప్లో నుంచి వచ్చేవంట. ఏమేంటి ఆ మూలన ఏం చేస్తుంది అని అనుకుంటున్నారా? ఇక్కడ చెవు పెట్టి వింటే అవతల వైపు ఏం మాట్లాడుతున్నారో వినిపిస్తుందంట అప్పట్లో. నేను మాట్లాడుతుంటే వాయిస్ రీసౌండ్ వస్తుందండి, మొత్తం గోలగోలగా ఉంది, అందుకే నేను వాయిస్ మ్యూట్ చేసి చెప్తున్నాను. అప్పట్లో పార్టీస్, డ్యాన్సులు, తాగడం ఇక్కడనే జరిగేవంట. ఇక్కడ మళ్ళీ ఏం చెప్తున్నానంటే చాలా బ్యూటిఫుల్ నేచర్, బాగుంది, చూడాల్సిన ప్లేస్ ఇది అని చెప్తున్నాను. నేను 3 టైమ్స్ వచ్చాను, కానీ నాకు మళ్ళీ మళ్ళీ రావాలనిపించే ప్లేసు హైదరాబాద్లో గోల్కొండ కిల్లా అని చెప్తున్నాను. నాకెందుకో ఈ ప్లేస్ బాగా కనెక్ట్ అవుతుంది.
ఎందుకంటే అప్పట్లో రాజులు పరిపాలించారు కదా ఇది. ఇది మీకు అంతా చెప్పాలంటే కోట గురించి నాకు తెలియదండి. ఏదో కొంచెం కొంచెం తెలుసు. హీరో నాగార్జున గారు ఉన్నారు కదా, ఇక్కడ ఆయన మూవీ జరిగింది. ఇంకా చాలా మూవీస్ జరిగాయి కానీ ఆ మూవీస్ నేమ్స్ నాకు తెలియవు. నేను ఇక్కడ వేలెందుకు చూపిస్తున్నానంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తున్నాను. మీలో చాలామంది చూస్తున్నారు కానీ సపోర్ట్ చేయట్లేదు అని చెప్తున్నానండి. అప్పట్లో ఎవరైనా తప్పు చేస్తే రాజులు శిక్షించేవాళ్ళంట ఇదే బోన్లో పెట్టి. చూస్తున్నారా? ఇక్కడ నేచర్ బాగుందండి, ఒకసారి చూడండి. మొత్తం హైదరాబాద్ కనిపిస్తుంది. ఇక్కడ అలా కూర్చున్నాను, బాగుంది నేచర్ అని. మా పాపని కాసేపు నడిపించాము, ఊకే ఎత్తుకుంటున్నామని. ఇటువైపు నుంచేనండి పైకి వెళ్ళేది. ఇక్కడ నువ్వు వద్దులే పో అని వాళ్ళిద్దరే నడుస్తున్నారు, తండ్రి కూతురు. చూస్తున్నారా? ఇక్కడ బోనాలు జరుగుతాయండి పైన. ఫస్ట్ బోనం హైదరాబాద్లో గోల్కొండలోనే జరుగుతుంది. గుడి చాలా బాగుంటుంది. మేము 2 times వచ్చేప్పుడు వెళ్ళాము. ఇప్పుడు పైకి వెళ్ళి వచ్చాక వెళ్దాం అనుకునే లోపు క్లోజ్ అయింది. టైం 7 అయింది అప్పటికే. మేము ప్రతిసారి ఇక్కడికి వచ్చినప్పుడు పూజ చేయించుకొని వెళ్తామండి, చాలా మంచిదంట. ఈ మెట్లు వచ్చి పైకి వెళ్ళడానికి. అప్పట్లో రాజులు రాణులు ఇందులోనే ఉండేవాళ్ళంట, భటులు కింద ఉండేవాళ్ళంట. ఇక్కడ చెప్పాను ఏంటి ఎలా అని, కానీ ఇక్కడ రీసౌండ్ వస్తుందని మ్యూట్ చేశాను. అప్పట్లో స్నానాలు చేసేవాళ్ళంట ఈ చెరువులల్లో. వీడియో ఇంతేనండి, నాకు తెలిసింది చెప్పాను. మీకు నాకన్నా ఎక్కువ తెలిసి ఉండొచ్చు, సారీ తప్పుగా చెప్తే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.